నేను కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు చేసే ప్రొఫెషన్ ఏంటంటే ఫోటోగ్రఫీ వృత్తి చేసుకుంటూ ఈ బిజినెస్ని 2 ఇయర్స్ నుంచి నేను టేకప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అగ్రికల్చర్లో ఎక్కువ శాతం అన్ని రకాల ప్రొడక్ట్స్ వాడిచ్చి మంచి రిజల్ట్స్ తీసుకురాగలిగాం. వండర్ఫుల్ రిజల్ట్స్. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎవరైనా నోట్ చేసుకోవాల్సి ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. అండ్ ప్రాపర్గా ఒక ప్లేస్లో ఉండి జూమ్ మీటింగ్ అనేది ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మీకు క్లారిటీగా వినబడుతుంది. మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ మళ్ళొకసారి. ఇక్కడ అగ్రికల్చర్ గురించి మనం కొంచెము ఇందులో ఫస్ట్ నేను తెలుసుకోవాల్సింది ఒకటి, ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు? ఎవరైతే రైతులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీ అని టైప్ చేయండి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఎస్, ఈరోజు మనము ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలనే విషయంలో ఫస్ట్ మన అగ్రికల్చర్ ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా మన తాత ముత్తాతల కాలంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే ఆర్గానిక్ మీన్స్ ఏంటి? సేంద్రియ వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు రసాయనిక వ్యవసాయం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? భూమి అంతా నిస్సారవంతం అయిపోయి దిగుబడి ఎక్కువ రాకుండా పెట్టుబడి ఎక్కువ పెట్టి రైతు అనేవాడు నష్టపోతున్నాడు. రైతు ఒక 3 రకాలుగా నష్టపోతున్నారు. ఫస్ట్, నకిలీ విత్తనాల కాడ. 2, రసాయనిక ఎరువుల దగ్గర. 3, గిట్టుబాటు ధర. ఈ 3 రకాలుగా రైతు నష్టపోతున్నాడు. ఇది ఓవరాల్గా దేశం మొత్తం మీద ఇలాగే ఉంది. మరి దీనికి మనం ఏం చేయొచ్చు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మన తాత ముత్తాతల కాలంలో వ్యవసాయం అనేది ఆర్గానిక్ బేస్లో చేసేవారు. మన ఇంటి దగ్గర దొరికే ఏదైతే ఆవు పేడ కావచ్చు, కోడి ఎరువు కావచ్చు, గొర్రె ఎరువు కావచ్చు, ఇలా జీవామృతం కావచ్చు, ఇలా రకరకాల ఏదైతే ఆర్గానిక్ పద్ధతులతోని వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు అవన్నీ చేయడం లేదు. అదంతా పెద్ద ప్రాసెస్. కానీ అందుకనే మన భూమికి మనం ఏం చేసాము? హరిత విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, హరిత విప్లవం రాగానే ఏమైంది? కెమికల్ మయమైపోయింది. కెమికల్ వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది. యూరియా, డిఏపి, 2020 రకరకాల గడ్డి మందు ఇవి విపరీతంగా కొట్టడం వల్ల ఏమవుతుందంటే భూమి అంతా నిస్సారవంతమైపోయింది. అంటే సారవంతం కోల్పోయి భూమిలో ఏ పంట అనేది సరిగా పండడం లేదు. అనుకున్నంత స్థాయిలో దిగుబడి అనేది రావడం లేదు. దీనికి మెయిన్గా ఏం చేసామంటే మనం కెమికల్ మయంగా మార్చాము. మరి ఇది ఎవరి వల్ల అయింది అంటే మనమే. ప్రతి ఒక్కరూ చేస్తున్న వ్యవసాయ పద్ధతుల వల్లనే ఇలా మారడం జరిగింది. ఓకే, దాంట్లో భాగంగా మరి ఏం చేయొచ్చు? మరి ఆ యొక్క కెమికల్ని మనం అలవాటు పడ్డాము. ఆ కెమికల్ నుంచి మళ్ళీ మనము ఆర్గానిక్ వైపు మళ్ళాలి అని అంటే ఏం చేయాలి అనే ప్రాసెస్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్ షేర్. ఓకే, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలి. మరి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయకపోవడం వల్ల రసాయనిక ఎరువుల వల్ల ఎలాంటి జబ్బులు అనేటి ఎలాంటి విపరీతమైన జబ్బులు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్. రసాయనిక ఎరువుల వల్లనే షుగర్, గుండె జబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఒక తమిళ గ్రామంలో 900 మంది పైన అధ్యయనం చేస్తే అందులో అక్కడ ఎక్కువ శాతము షుగరు, గుండె జబ్బులు ఇవి రావడం జరిగింది. అంటే మనం వాడే కెమికల్స్ మనం ఏదైతే వాడుతున్నామో భూమిలో దేనికోసం వాడుతున్నాము? మనం తినడానికే వాడుతున్నాము. మన పంట తినడానికే వాడుతున్నాం కదా. ఆ పంట మరి మనం తినడానికి వాడినప్పుడు ఏమేం దానికి ఇస్తున్నామంటే రసాయనికలు. మనం ఏది ఇస్తే అది తిరిగి ఇస్తుంది. అంతే కదా. మనం మంచి ఇస్తే మంచి ఇస్తుంది, చెడు ఇస్తే చెడే ఇస్తుంది. మన భూమికి కూడా మనం విపరీతమైన రసాయనం ఇచ్చినప్పుడు, రసాయనిక ఎరువులు ఇచ్చినప్పుడు
ఆ భూమి ఏమిస్తుంది మనకి? దానికి సంబంధించిన రసాయనాలే మనకి ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? రకరకాల డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. గడ్డి మందు విపరీతంగా కొడుతున్నారు. అది క్యాన్సర్‌కి కారణమవుతుంది. మనము ఇది నేను చెప్పింది కాదు. ఒక అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. గడ్డి మందు విపరీతంగా కొట్టడం వల్ల, గడ్డి చావట్లేదని గడ్డి మందు కొట్టడం వల్ల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. కావున దయచేసి ఇక్కడి నుంచి మనం మారాలి. అలాగే పెస్టిసైడ్స్‌తో తగ్గుతున్న సంతానోత్పత్తి, రసాయనిక అవశేషాలతో శుక్ర కణాలకు నష్టం. ఇదైతే చాలా దారుణమండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ అనేటివి ఎక్కువైపోయాయి నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే మనం తీసుకునే ఏదైతే ఫుడ్ వల్లనే ఇలా ఇలాంటి జబ్బులనేటివి రావడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇంకా ఇన్ ఫ్యూచర్‌లో, ఇంకా మున్ముందు కాలంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు ఎదురైతది. ఇది ఎవరు చెప్పారు? ఒక డాక్టర్ మేడం చెప్పడం జరిగింది. అంటే పెస్టిసైడ్స్ వాడడం ఏదైతే ఫుడ్ ఉన్నదో అది తీసుకోవడం వల్ల మనకు సంతానోత్పత్తి అనేది తగ్గిపోతుంది. మరి దానికి ఏం చేద్దాం మనం అంటే సేంద్రియ సాగుకు శ్రీకారం చుడదాం. యెస్. అందరూ సేంద్రియ వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ మెయిన్ కావడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి? ఏంటి? అనేది మనం మున్ముందు చూద్దాం. ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనం చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మనకు ఒక వండర్‌ఫుల్ కంపెనీ, ఒక బెటర్ కంపెనీ ఇండియాలో ఈ ఈ కంపెనీ ఎలాంటి కంపెనీలో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ సంబంధించిన అంటే పురుగు మందుకు సంబంధించినవి గానీ, అండ్ గ్రోతింగ్ కోసము, పూత, కాత కోసము ఇవన్నీ ఒకే దగ్గర తీసుకొచ్చిన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ సనెడ్జ్ మాత్రమే. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగానే. మేనేజ్మెంట్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా సాయిల్ కేర్ ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్. దీని గురించి ఎంత చెప్పినా అసలు ఇంకా చెప్పాలి. కానీ నేను ఈరోజు బ్రీఫ్‌గా చెప్తున్నాను. ఓకే. సాయిల్ కేర్ అంటే మనం ఫస్ట్ ఏం చేస్తున్నామో భూమి నుంచి మనము స్టార్ట్ చేద్దాం. అంటే మన భూమి ఏమైంది ఇప్పుడు? కెమికల్ మయమైపోయింది. చౌడు భూములు అయిపోయాయి. నిస్సారవంతం అయిపోయాయి. పోషకాలనేటివి మొత్తం లేకుండా పోయాయి. ఓకే. ఆ భూమిలో ఉన్న పోషకాలు కూడా చెట్టుకు అందడం లేదు. ఇలాంటి క్రమంలో మనం ఏం చేయొచ్చు అని అనుకుంటే సాయిల్ కేర్ అనేది ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్. ఈ సాయిల్ కేర్ అసలు ఏంటి సాయిల్ కేర్ అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇదొక వాస్క్యులర్ ఏంటంటే మైకోరైజా అనే ఒక బ్యాక్టీరియా ఉందండి. ఒక మైకోరైజా అనే ఒక మంచి బ్యాక్టీరియా ఉంది దీంట్లో. అంటే ఈ మైకోరైజా ఏం చేస్తుంది అంటే మన భూమిలో ఉన్న ఏదైతే ఫంగల్‌కు సంబంధించిన బ్యాక్టీరియా కావచ్చు. ఫంగల్ అంటే 3 రకాల ఫంగల్స్ ఉంటాయి. ఆ 3 రకాల ఫంగల్స్‌కు సంబంధించిన బ్యాక్టీరియాని ఇది అరికట్టడానికి మైకోరైజా అనేది ఒక వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అలాగే మన పర్యావరణకు ఏదైతే పర్యావరణం కాలుష్యం గాని, లేకపోతే పర్యావరణం మనం ఒక్కొక్కప్పుడు అతివృష్టి, అనావృష్టి అనేది జరుగుతూ ఉంటుంటది. రకరకాలుగా పర్యావరణం చేంజ్ అవుతుంటది. వాతావరణం అనేది చేంజ్ అవుతుంటది. అలాంటి వాతావరణం చేంజ్ అయ్యే క్రమంలో సాయిల్ కేర్ అనేది ఆ యొక్క మొక్కకు కావాల్సిన పోషకాల్ని చెట్టుకు అందియడంలో, ఓకే. భూమిలో ఉన్న పోషకాల్ని తొందరగా చెట్టుకు అందియడంలో వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. బయట ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్‌లలో దొరుకుతాయి. ఏంటి మనకు ఆహ్, ఏది ఇలాంటి సాయిల్ కేర్ లాంటి ప్రొడక్ట్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయండి. దాంట్లో ఏముంటుందంటే మనకి ఈ మైకోరైజా అనే బ్యాక్టీరియా అనేది ఉండదు. మామూలుగా హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. పల్విక్ యాసిడ్ ఉంటుంది. కానీ ఈ మైకోరైజా అనే బ్యాక్టీరియా ఉండడం ఒక సాయిల్ కేర్‌లోనే ఉంది. అది ఓన్లీ మన సనెట్స్ ప్రొడక్ట్‌లోనే ఉంది. మన సనెట్స్ కంపెనీలోనే ఉంది. అవునా? ఈ ఒక ప్రొడక్ట్ ఏందంటే దీంట్లో మైకోరైజా ఉంటుంది. అలాగే మనకు పల్విక్ యాసిడ్ ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే భూసారం అనేది మళ్ళీ సారవంతం అనేది అవ్వడానికి వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అంటే ఇప్పటికే కెమికల్ వాడి భూములన్నీ మొత్తం బెట్టవాడిపోయి ఉన్నాయి. వాటినన్నిటిని మళ్ళీ ఈ సాయిల్ కేర్ ఏం చేస్తుందంటే భూమిలోని ఏదైతే కెమికల్‌ని ఫస్ట్ తీసేయడం జరుగుతుంది. భూమిలోని కెమికల్‌ని త్వరగా క్రమక్రమంగా తీసేయడం జరుగుతుంది.
అలాగే మొక్కకు భాస్వరాన్ని పంపిణీ చేయడంలో వండర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే భూమిలో ఏదైతే చెడు బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియాని నిర్మూలించడానికి సాయిల్ కేర్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే భూమి గుల్లగుల్ల కావడానికి, భూమి అంతా బెట్టుబడిపోయింది కదా మొత్తము, భూమి అంతా గుల్లగుల్ల కావడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది సాయిల్ కేర్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా పనిచేస్తుంది ఈ సాయిల్ కేర్. ఈ సాయిల్ కేర్ని మనము ఇక్కడ చూడొచ్చు, భూసారాన్ని మెరుగుపరుస్తుంది, క్షారత్వం చౌడత్వం తగ్గిస్తుంది, భూమిని గుల్లపరుస్తుంది. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఏ రకమైన డిసీజ్ రాకుండా చెట్టుకి ఒక ప్రొటెక్షన్ లాగా కాపాడుతుంది సాయిల్ కేర్. ఈ సాయిల్ కేర్ ఏం చేయొచ్చు మనము భూమిలో, మీరు ఏదైతే భూమిలో మీరు యూరియా వాడద్దు అని నేను చెప్తున్నాను, కానీ మన రైతులు యూరియా వాడకుండా వినరు. కావున మీ యూరియా వాడడం మోతాదు తగ్గించి ఈ సాయిల్ కేర్ని భూమిలో మీరు వేయండి. ఒక ఎకరాకి 1 కేజీ చొప్పున మీరు భూమిలో వేసినట్టయితే ఇక్కడ మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్యను పెంచుతుంది. అంటే మనకి ఎర్రలు అనేటి వానపాములు అంటాం. ఈ వానపాములు అనేటివి భూమిలో విపరీతంగా ఉండాలి. ఉంటేనే భూమి అంతా గుల్లగుల్ల అవుతుంది. అంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కావడానికి ఎర్రలు వండర్ఫుల్ తోడ్పడతాయి అన్నట్టు మనకి. అలాంటి మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్యను పెంచడానికి సాయిల్ కేర్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందిస్తుంది. సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు. ఇలాంటి పోషకాలు అనేటి భూమిలో లేకున్నా ఈ సాయిల్ కేర్లో కూడా కొన్ని పోషకాలు అనేటివి ఉంటాయి. ఆ పోషకాలని చెట్టుకి అందియడంలో వండర్ఫుల్గా పనిచేస్తుంది. మొక్కల పెరుగుదలకు, మొక్క అది అస్సలే ఎదగట్లేదు అంటే సాయిల్ కేర్ వాడితే మొక్క అనేది విపరీతంగా ఎదగడం అనేది ఎదగడం అనేది ఎదుగుతుంది. అంటే మొక్క అనేది విపరీతంగా ఎదుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు యాసింగి సీజన్ అంటే రబీ సీజన్ స్టార్ట్ అయింది. ఏంటి? వరి పొలం వేస్తూ ఉంటారు చాలామంది. ఈ వరి పొలంలో మనకి అధిక పిలకలు రావడానికి సాయిల్ కేర్ అనేది ఒక వండర్ఫుల్, రైతుల పాలిట వరం అంటారు నేను నిజానికి చెప్పాలంటే. ఎక్కువ పిలకలు రావడానికి ఇది పక్కనున్న ఫోటో, ఏదైతే రైతు నిలబడ్డ ఫోటో, అది సాయిల్ కేర్ వాడిన పొలమే. అది ఎంత వండర్ఫుల్గా వచ్చిందో చూడండి. సాయిల్ కేర్ వాడడం వల్ల అధిక పిలకలు వస్తాయి, భూసారాన్ని పెంచుతుంది. ఓకే. సూక్ష్మజీవులు, మట్టిలో ఉన్న ఏదైతే సూక్ష్మజీవులు పెంచుతుంది, మనకు చెట్టు ఎదగడానికి బాగా పనిచేస్తుంది, భూమిలో ఉన్న బ్యాక్టీరియాని చంపుతుంది, చెడు బ్యాక్టీరియాని. ఇప్పుడు ఆల్రెడీ మనకు వరిలో మొక్కలు అనేటివి చనిపోతున్నాయి, ఎరుపు రోగం వస్తుంటుంది. ఆ ఎరుపు రోగానికి సాయిల్ కేర్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుందండి. ఓకే. ఇది 1 ఎకరానికి మీరు వాడుకోవచ్చు. 1 ఎకరానికి 1 కేజీ చొప్పున మీరు వాడుకోవచ్చు. వరి పొలంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ 15 డేస్ తర్వాత, ఇప్పుడు నాటు వేయలేదంటే ఫస్ట్ 1 కేజీ వాడండి. లేదు నాటు వేసాము అంటే మొక్క ఆల్రెడీ నాటాము అని అనుకుంటే 15 డేస్ టు 25 డేస్ మధ్యలో, 15 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో మీరు సాయిల్ కేర్ని అనేది భూమిలో అప్లై చేయొచ్చు. ఓకే. సాయిల్ కేర్ను ఇది. తర్వాత మన దగ్గర ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, సన్స్టిక్. ఈ సన్స్టిక్ అనేది అంటే మామూలుగా దీన్ని ఏమంటారంటే ఒక రైతుకు ఒక నేస్తం అంటారు. రైతుకు ఒక నేస్తం. ఎందుకు? రైతు ఎక్కడ లాస్ అవుతున్నాడు అని చూసుకుంటే ఎక్కువ మందులు స్ప్రే చేయడం, పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తుంటాడు, పురుగు మందులు ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాడు. ఆ పురుగు మందులు ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది? స్ప్రే చేసినా కూడా కొన్ని పంటలలో పురుగు అనేది చావకుండా పోతుంది. ఎందుకు? ఆ పురుగు మందు అనేది చెట్టు మీద సరిగా స్ప్రెడ్ కాకపోవడం వల్ల, యాక్టివ్ కాకపోవడం వల్ల మనము స్ప్రే చేస్తుంటా అంటే మన ఒంటికే తాకిపోతుంటా ఉంటుంది, కొంత భూమిలో పడుతూ ఉంటా ఉంటుంది. దీనివల్ల భూమిలో కూడా పోషకాలను నశించిపోతూ ఉంటాయి, అంటే పురుగు మందు ద్వారా కూడా. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే అదంతా స్ప్రెడ్ అనేది కాదు. ఓకే. మనం ఇక్కడ సన్స్టిక్ ఎందుకు తీసుకొచ్చాం? సన్స్టిక్ అనేది ఏంటంటే ఒక సేంద్రియ ఉత్పత్తుల వినియోగాన్ని గరిష్టంగా పెంచుతుంది. అంటే ఏదైతే మీరు వాడే పురుగు మందు కావచ్చు, మీరు వాడే గడ్డి మందు కావచ్చు, మీరు ఏదైనా మీరు గ్రోతింగ్ కోసం వాడుతున్నారా, లేక పూత కాత కోసం వాడుతున్నారా,
లేకపోతే పురుగును చంపడానికి వాడుతున్నారా? ఏ పురుగు మందైనా వాడండి. ఏ పురుగు మందైనా వాడి మన సన్‌స్టిక్‌ని యాడ్ చేసుకోండి. ఇది ఎందుకు యాడ్ చేయాలంటే, ఇది మీరు ఏదైతే యాడ్ చేసినప్పుడు, ఈ సన్‌స్టిక్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఆకుల లోపల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఈనెల లోపల్లోకి చొచ్చుకొని వెళ్ళి, కాండం ద్వారా వేరు వ్యవస్థకు కూడా ఆ యొక్క ఏదైతే మీరు కొట్టిన మందుని భూమిలోకి కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఇందులో సిలికాన్ పోషక పదార్థాలు కూడా పనిచేస్తాయి. అంటే సిలికాన్‌కి సంబంధించిన ఏదైతే పోషక పదార్థంగా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే ఇది పండ్ల పండ్లకు మెరుపును ఇస్తుంది. అంటే మరి ఏది ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి. ఆ కాయకు షైనింగ్ ఇస్తుంది. షైనింగ్ రావడానికి కూడా వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఇది యాక్టివేటర్‌గా, స్ప్రెడర్‌గా, స్టిక్కర్‌గా, పెనెట్రేటర్‌గా అండ్ పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. అంటే స్టిక్కర్‌గా అంటే ఏందంటే స్టిక్ చేస్తుంది. మీరు ఏదైతే పురుగు మందు కొట్టారో అది స్టిక్ చేస్తుంది. ఆకు మీద స్టిక్ చేస్తుంది. స్టిక్ చేసి వెంటనే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కింద భాగంలో కూడా స్ప్రెడ్ అవుతుంది. కింద భాగంలో కూడా మీరు చూడొచ్చు. మీరు స్ప్రే చేసిన తర్వాత ఆకు కిందికి చూస్తే కింద మొత్తం తడిసిపోయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే దోమ అనేది పైన కన్నా కింద ఎక్కువ ఉంటుంది. ఈ కింద పట్టుకొని ఉంటుంది. ఈ స్ప్రెడర్ స్ప్రెడర్‌గా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ దోమను అక్కడికక్కడే చంపేస్తుందన్నట్టు. దీనివల్ల వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. అలాగే స్టిక్కర్ ఏంటంటే ఇది స్టిక్ చేసి ఉంటుంది. స్టిక్ అంటే కొట్టగానే స్టిక్ అయిపోతుంది. స్టిక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? కొన్ని దోమజాతి కూడా అలాగే ఆకు స్టిక్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. తద్వారా ఇంకొకటేంటంటే మీరు పురుగు మందు కొట్టిన ఏదైనా రైతు మందు కొట్టగా ఏదైతే మందు స్ప్రే చేయగానే వెంటనే వర్షం రావడం గానీ, ఏదో ఒక రకంగా గాలి ద్వారం రావడం గానీ, దీనివల్ల ఏమవుతుంది? ఆ మందు కొట్టింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆ రోజు ఏదైతే కొట్టిన మందనేది వేస్ట్ కావడం జరుగుతుంది. కావున రైతు నష్టపోతున్నాడు. ఓకే. ఇటు ఆర్థికంగా నష్టపోతున్నాడు. శారీరకంగా గూడా నష్టపోవడం జరుగుతుంది. దానికి సన్‌స్టిక్ యాడ్ చేయడం వల్ల స్టిక్ చేస్తుంది. మీరేదైతే పురుగు మందు కొట్టగానే స్టిక్ చేస్తుంది. మీరు వర్షం వచ్చినా గూడా 1 అవర్ తర్వాత వర్షం వచ్చినా గూడా, పెద్ద తుఫాన్ వచ్చినా గూడా మీ మందనేది వేస్ట్ కాదు. అలాగా పనిచేస్తుంది. పెనట్రేటర్‌గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఇది ఆకు ఈ నెలలోంచి కాండం ద్వారా భూమిలోకి గూడా వెళ్ళి మీకు ఏదైతే పురుగు జాతికి సంబంధించిన పురుగులు భూమిలో ఉన్న ఏమన్నా చెడు బ్యాక్టీరియాను గూడా చంపడానికి సన్‌స్టిక్ అనేది వండర్‌ఫుల్‌గా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ పీహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. పీహెచ్ బ్యాలెన్స్ ఏంది? క్షారత్వం, ఆమ్లత్వం అంటారు. అది బ్యాలెన్స్ చేస్తుందన్నట్టు. భూమిలోకెళ్ళి అది బ్యాలెన్స్ చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ మీరు గడ్డి మందు కొడుతున్నాం సార్, గడ్డి మందు కొట్టినా గూడా మేము అది గడ్డి చావట్లేదు అనే వాళ్ళకి ఒక సన్‌స్టిక్ అనేది ఒక ట్యాంక్‌కి 20 ఎంఎల్ గనుక సన్‌స్టిక్ యాడ్ చేసి గడ్డి మందును మీరు అందులో వేసి స్ప్రే చేస్తే గడ్డి మందు తొందరగా గడ్డి అనేది తొందరగా మీకు నశించిపోతుంది. అలాంటి వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది సన్‌స్టిక్. ఈ సన్‌స్టిక్ ఎట్లా వాడాలి? ఏమేమి ఎవరిది ఎట్లెట్లా వాడాలి? ఏ పంటలకు వాడాలంటే అన్ని పంటలకు వాడొచ్చు. అన్ని పంటలకు వాడొచ్చు. అన్ని మందులతోని వాడొచ్చు. మీరు గడ్డి మందుతోని వాడొచ్చు, పురుగు మందుతోని వాడొచ్చు, దోమకి వాడొచ్చు అండ్ పూత కాతకి సంబంధించిన వాడొచ్చు అండ్ సనెడ్జ్ ప్రొడక్ట్స్‌తోని వాడొచ్చు. లేదా మీరు రసాయనిక ఎరువులు వాడుతున్నాము, రసాయనిక పెస్టిసైడ్స్ వాడుతున్నాము, అయినా పర్లేదు మీరిది వాడొచ్చు. ఓకే. సన్‌స్టిక్ అనేది ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాల్సిన ప్రొడక్ట్. ఓకే. తర్వాత మన దగ్గర సన్ బూస్ట్. ఈ సన్ బూస్ట్ అనేది ఇది ఒక ఆయుర్వేదిక్‌తోని తయారయ్యేది. ఆయుర్వేదిక్‌కి సంబంధించిన కొన్ని మొక్కల జాతుల నుంచి తయారు చేసిన ప్రొడక్ట్ ఇది. దీంట్లో క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువ పెంచుతుంది చెట్టుకి. పంట నాణ్యతను, ఆకు రంగు మరియు ఆకృతిని పెంచుతుంది. అంటే పంట అనేది ఎదగట్లేదు అసలే. ఎన్ని మందులేసినా గూడా ఎదగట్లేదు. ఎన్ని స్ప్రేలు చేసినా గూడా చెట్టు అనేది ఎదగడం లేదు. అసలే కొమ్మలు, శాఖలు అంటే బ్రాంచెస్ ఎక్కువ రావటం లేదు అనే వాళ్ళకి ఈ సన్ బూస్ట్ అనేది వాడినప్పుడు ఎలా ఉంటుందంటే బ్రాంచెస్ అనేటివి ఎక్కువొస్తుంది. పంట నాణ్యత పెంచుతుంది. ఆకు రంగును గూడా కొన్ని ఆకులనేటివి ఎర్రగా అయిపోతుంటాంటాయి. రెడ్‌గా అయిపోతుంటాంటాయి.
అలాంటి గ్రీనిష్గా రావడానికి ఈ సన్ బూస్ట్ ఉపయోగపడుతుంది. కాండం స్ట్రెమ్ అంటే ఏదైతే కాండం ఉందో కాండం కూడా గట్టిపడడానికి సన్ బూస్ట్ వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ కాండం కూడా మంచి గట్టిపడుతుంది, బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, ఎదుగుదల ఎక్కువ ఉంటుంది. ఇది తక్కువ నీటి లభ్యతలో కూడా శక్తినిస్తుంది. చెట్టు ఒకవేళ నీరు తక్కువైంది అంటే మనకు మనం నీరు పెడుతూ ఉంటాం కదా, నీరు పారిస్తుంటాం కదా, అలాంటి ఒక తడి తక్కువైంది అన్నప్పుడు కూడా ఈ బూస్ట్ అనేది ఏం చేస్తుంది, మొక్కకు రోగనిరోధక శక్తి పెంచి చెట్టు అనేది వాడిపోకుండా సన్ బూస్ట్ అనేది బాగా పనిచేస్తుంది. అట్లా పండ్ల నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అంటే పండ్ల నాణ్యత అంటే ఏంటి, మీరు ఫ్రూట్స్ ఏదైతే కొన్ని ఫ్రూట్స్ తోటలు ఉంటాయి, అంటే పండ్ల తోటలు ఉంటాయి. ఆ పండ్ల తోటలకు కూడా మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క నాణ్యత పెంచుతుంది, రంగును మారుస్తుంది. ఎగ్జాంపుల్ టమాటో ఉంది. టమాటో ఉంది. టమాటో ఏంటి మనకి ఆ కూరగాయ పంటలలో టమాటో ఆ షైనింగ్ రావడానికి, ఆ ఆకృతి పెంచడానికి, ఓకే, ఆ సైజ్ పెంచడానికి అండ్ కలర్ ఇంప్రూవ్ కావడానికి, వెయిట్ బాగా రావడానికి సన్ బూస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఏంటి మరి ఎట్లా వాడాలి అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. మేము వాడించిన ఇది ఏంటి మిర్చి నార అండి. మిర్చి నారకు సన్ బూస్ట్ వాడించాం, వండర్ఫుల్గా వచ్చింది. ఇట్లా చూడొచ్చు, దిగుబడి మరియు నాణ్యత పెంచుతుంది ఇది. ఒక 15 లీటర్ ట్యాంక్కి 20 ml టు 30 ml మీరు స్ప్రే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పంటకి, ఏ పంట అని కాదు అన్ని పంటలకి మీరు స్ప్రే చేసుకునే అవకాశం ఉంది. వరికి అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ 30 డేస్ పంట, 25 డేస్ 30 డేస్ పంట తర్వాత మీరు ఇది పైన స్ప్రే చేసుకోవచ్చు వరికి కూడా. ఓకే, ఇది సన్ బూస్ట్. తర్వాత ఎన్పికే కన్సోరియా. ఇది ఏంటంటే ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ అంటారు నిజంగా. ఇన్నోవేషన్ ప్రోడక్ట్ అంటే ఏ కంపెనీలో ఇలాంటి ప్రోడక్ట్ తెలియదండి నిజంగా చెప్పాలంటే. ఈ ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంత హ్యాపీగా ఫీల్ అయినా. ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఏంటి ఈ ఎన్పికే? ఎన్పికే అంటే ఏంటి? మెయిన్గా మన భూమి మన భూమిలో కానీ, మన పంటకు కానీ, మన రైతుకు కానీ ఎక్కువ ఏం లోపాలు ఏర్పడుతుంటాయి అంటే వీటి వల్లనే ఎక్కువ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది వీటి లోపాల వల్ల. కావున ఇది ఏంటి అనేది చూసుకుంటే ఎన్పికే అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎన్పికే అంటే ఎన్ అంటే నైట్రోజన్, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. అంతే కదా, ఈ మూడే కదా ఎక్కువ కావాల్సింది మన పంటకి నిజంగా చెప్పాలంటే. నైట్రోజన్ అంటే యూరియాలో ఏముంటుందండి, నత్రజని ఉంటుంది. ఆ నత్రజని మామూలుగా మన తాత ముత్తాతల కాలంలో ఎవరు యూరియా వాడలేదండి. అయినా కూడా చెట్టు మంచిగా ఎదిగింది, బాగుంది, అంతా బాగుంది. ఎందుకు? భూమిలో ఉన్న ఏదైతే గాలి ద్వారా వచ్చే, వాటర్ ద్వారా వచ్చే నత్రజని చెట్టు అనేది తొందరగా తీసుకున్నది కాబట్టి. ఇప్పుడు తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకు? భూమి అంతా ఆల్రెడీ మనము కెమికల్ మయం చేసాం కాబట్టి ఏం చేస్తున్నాం, మళ్ళీ మనము యూరియా వేయడం జరుగుతుంది. ఈ యూరియా వేయడం వల్ల ఏమవుతుంది, నత్రజని అనేది చెట్టుకు అందుతుంది. కానీ రైతుకు ఇది తెలిసో తెలియకో ఎంత మోతాదు వాడాలి అనేది అర్థం కావటం లేదు. ఏంటి, యూరియాని విపరీతంగా వాడుతున్నారు. విపరీతంగా వాడినా కూడా చెట్టు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుందండి. మిగతాది ఏం చేస్తుంది యూరియా, భూమిలో మొత్తము గట్టిపడి చౌడు భూములు కావడానికి మెయిన్ రీజన్ అదే. కావున ఎంత వాడాలి, అసలు ఎంత యూరియా వాడాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. కావున యూరియా వాడకుండా కూడా మనం పంట పండియచ్చు. దట్ ఈస్ ఎన్పికే, ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రైతుకు యూరియా ఇప్పుడు మనం చూస్తున్నాం, యూరియా కోసము పెద్ద క్యూలు, రాత్రులు పగలు, చలి ఏం లేకుండా, దోమలు లేకుండా అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారంటే యూరియా కోసం బారులు తీరుతున్నారు. అయినా కూడా యూరియా దొరకడం లేదు. కానీ ఇక్కడ యూరియా వాడకుండా ఎన్పికే కనుక వాడినామనుకోండి, మీకు యూరియా కన్నా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఇక్కడ ఓన్లీ నత్రజనే ఉందా అంటే లేదు, ఫాస్ఫరస్ కూడా ఉంది. ఫాస్ఫరస్ ఏం చేస్తుంది, మనకి మొక్క వేర్లు బలంగా ఉండడానికి పనిచేస్తుంది. నైట్రోజన్ ఏం చేస్తుంది, మొక్కల
పెరుగుదల కోసం పనిచేస్తుంది. మరి ఫాస్ఫరస్ ఏం చేస్తుంది? వేర్లు బలంగా ఉండడానికి, వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది ఫాస్ఫరస్. అలాంటి ఫాస్ఫరస్ కూడా మనకి ఇందులో ఉంది. ఇంకోటి పొటాషియం ఏం చేస్తుంది? పంట నాణ్యత పెరగడానికి పనిచేస్తుంది. అంటే ఏంటి? ఈల్డ్ ఎక్కువ రావాలి అన్నప్పుడు ఎక్కువ పొటాష్ వాడడం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం వరికైతే ఏం చేస్తాము? పుట్ట దశకు వచ్చినప్పుడు పొటాష్ వాడతాము. ఏంటి? అది ఎక్కువ నాణ్యత ఎక్కువ పెరగాలి, బరువు ఎక్కువ రావాలి, తాలు తక్కువ రావాలి, అన్నీ వాడుతూ ఉంటాడు. కానీ పొటాష్ ఎంత రేటు ఉందండి పొటాషియం? ఒక 50 కిలోల బస్తకే ఎంత ఉంది? 1600, 1800 ఉంది. అంటే అంత పెట్టుబడి పెట్టి దిగుబడి కూడా అంత తీసుకోలేకపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ యూరియా, ఫాస్ఫరసు, పొటాష్, అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, ఈ 3 ఒకే దాంట్లో మనకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది? ఎన్పికే అధిక దిగుబడి రావాలంటే ఎన్పికే అనేది మీరు వాడండి. దిగుబడి ఎక్కువ వస్తుంది. మెరుగైన పంట నాణ్యతగా ఉండాలి మన పంట అనేప్పుడు ఖచ్చితంగా ఇది వాడచ్చు. అలాగే ఆరోగ్యమైన మొక్కల పెరుగుదల, ఆరోగ్యకరమైన అంటే ఏంటి? ఎలాంటి డిసీజ్ రాకుండా, ఎలాంటి ఆ, చీడ బాధలు రాకుండా పంటలకు, ఆరోగ్యకరమైన మొక్కల ఎదుగుదలకు వండర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే మొక్కలకు అవసరమైన పోషకాలు అందించడంలో ఎన్పికే అనేది పనిచేస్తుంది. ఓన్లీ ఈ 3 పోషకాలే కాదు, భూమిలో ఉన్న పోషకాలని కూడా చెట్టుకు అందించడానికి ఈ ఎన్పికే అనేది కూడా పనిచేస్తుంది. వేర్ల అభివృద్ధికి సహాయపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు వేర్ డెవలప్మెంట్ అనేది పనిచేస్తుంది. పంట ఎదుగుదల వేగవంతం చేస్తుంది. అంటే అసలే ఎదగట్లేదు అని అనుకుంటే మీరు ఇది ఎన్పికే అనేది ఇవ్వచ్చు. ఎన్పికే అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలంటే 1 ఎకరాకి 1 లీటర్ చొప్పున మీరు భూమిలో వేయాలనుకుంటే మాత్రము ఇసుక ద్వారా వేయండి, ఇసుకలో కలిపేయండి. అలాగే స్ప్రే చేయదలుచుకుంటే మీరు స్ప్రే కూడా చేసుకోవచ్చు, మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. 1 లీటర్ మాత్రం 1 ఎకరాకి ఖచ్చితంగా వాడండి. వాడితే అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు. ఓకే, ఇది ఒక ఎన్పికే. ఎవరైతే యూరియా వాడే నేను కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు, పర్సనల్గా మాట్లాడినప్పుడు, మీరు యూరియా వాడకుండా ఇది వాడచ్చు అని చెప్పినప్పుడు ఎస్ నేను వాడతా అని తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొందరు ధైర్యం చేయరు, యూరియా వాడకపోతే భూమిలో పంట అనేది ఎదగదు కదా అంటే 100% ఎదుగుతుందండి. ఛాలెంజ్ విసురుతుందా? 100% ఎదుగుతుంది. మీరు ఇది వాడండి, వండర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత నీమ్ ఆయిల్. ఈ నీమ్ ఆయిల్ అనేది రోగనిరోధక శక్తి పెంచుతుంది. నీమ్ ఆయిల్ అంటే ఇది వేప నూనె అండి. వేప నూనె అనేది చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పంటలకే వాడతారు, కొన్ని పంటలకే వాడతారు. కొన్ని పంటలు మీన్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు మిర్చి ఉంది, చిల్లీకే వాడతారు కొందరు. కొందరు కొన్ని పంటలు వాడతారు. కానీ అన్ని పంటలకు వాడాలండి నీమ్ ఆయిల్ అనేది. నీమ్ ఆయిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎటువంటి కీటకాలు దగ్గర రాకుండా నీమ్ ఆయిల్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది వేప నూనె కోల్డ్ ప్రెస్డ్ అన్నట్టు, అంటే కోల్డ్ ప్రెస్డ్తో తయారు చేసిన నూనె. ఓకే, ఇది పురుగు మందుతో వాడచ్చు, శిలీంధ్ర సంహారిణి సంబంధించిన మందుతో వాడచ్చు, మరియు ఇంకా మీరు మీకు సంబంధించిన ఏదైతే మందు కొడతారో వాటితో కలిపి కూడా వాడచ్చు ఈ వేప నూనె. ఇది ఏం చేస్తుంది అంటే మీరు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. చెట్టుకు ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక వలయం లాగా ఉంటుంది, అంటే ఒక వలయం లాగా ఏర్పడుతుంది ఆకుకు. ఇది మీరు ఏదైతే చీడబాధలు మనకు పురుగు వస్తుంటా ఉంటుంది, చాలా కొన్ని పంటలకు పురుగు అనేది విపరీతమైన పురుగు వస్తుంటా ఉంటుంది, లేదు దోమ అనేది విపరీతంగా అటాక్ అవుతుంటా ఉంటుంది. ఆల్రెడీ వరికి 30 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది దోమ అనేది. అలాంటి దోమకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ నీమ్ ఆయిల్. మీకు దోమ వస్తుంది, దోమ వచ్చి వాలి గుడ్లు పెట్టకుండా ఇది పనిచేస్తుంది. గుడ్లు పెట్టినా కూడా గుడ్ల లార్వాను మొత్తం సమూలంగా నాశనం చేయడానికి నీమ్ ఆయిల్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే మీరు ఏదైతే పురుగు ఏదైతే వస్తుందో పురుగు రాకముందు వాడితే మాత్రము ఇది ఒక వలయం లాగా, ఆకుకు వలయం లాగా, చెట్టుకు వలయం లాగా ఏర్పరచుకొని ఆ యొక్క కీటకము రాకుండా వస్తే వెంటనే అది గుడ్లు పెట్టకుండా, పిల్లలు చేయకుండా ఇది నీమ్ ఆయిల్ అనేది
పనిచేస్తుంది. ఇది ఏదైనా ఫంగల్కు సంబంధించిన అండ్ బ్యాక్టీరియాకు సంబంధించిన ఏదైనా పురుగు జాతికి సంబంధించిన బ్యాక్టీరియా ఉన్నా కూడా దాన్ని సర్వనాశనం చేయడానికి నీమ్ ఆయిల్ అనేది పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ అనేది ప్రతి పంటకు వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ఫంగస్, ఇలాంటి పురుగులు, ఇట్లా మనకు వైట్ పైల్స్ అంటారు. ఇది ఏంటంటే మనకు తెల్లదోమ, పచ్చదోమ, ఓకే, ఇలాంటి నల్లి, దీనికి సంబంధించిన ఏదైతే ఉందో వీటన్నిటికీ నీమ్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కరు వాడాల్సింది. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మీ పంటలో 1 లీటర్ కానీ నీమ్ ఆయిల్ కనుక వాడిల్లనుకోండి, మీకు ఏ చీడ బాధలు, ఏ పీడ బాధలు ఖచ్చితంగా ఉండవు. దోమకు ఏ బాధలు ఉండవు. 1 లీటరు మీరు వాడండి. మీ పంట పూర్తయ్యేంత వరకు 1 లీటర్ అనేది మీ పంటకు వాడండి. ఎట్లా వాడాలి అని చూసుకుంటే ఒక 20 ml టు 30 ml 15 లీటర్స్ ట్యాంక్లో మీరు స్ప్రే చేసుకుంటే బెటర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని కొన్ని ఆ, ఏంటంటే వరి పంటలో ఆల్రెడీ కింద కొన్ని పురుగులు వస్తుంటాయి. కాండం తొలుస్తూ ఉంటాయి కొన్ని వరి పంటలో కావచ్చు, లేకపోతే మిర్చి పంటలో కావచ్చు. దాంట్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే కింద కూడా మీరు సాయిల్ కేర్తో కనుక ఈ నీమ్ ఆయిల్ కనుక ఇచ్చినట్టయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత మన దగ్గర సన్ మ్యాజిక్, ఇది ఒక మిరాకిల్ ప్రోడక్ట్ అంటాను. ఈ సన్ మ్యాజిక్ అనేది ఏంటంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాను, డీప్గా వెళ్ళిపోతట్లేదు, బ్రీఫ్గా చెప్తున్నాను. ఇది ఏం పని చేస్తుంది సన్ మ్యాజిక్? సన్ మ్యాజిక్ అనేది ఏంటంటే ఇది మొక్కల పెరుగుదలలో అండ్ పంట పెరుగుదలలో అండ్ ఇంకొకటి ఏంటంటే కాయ ఇంప్రూవ్ కావడానికి, పూత రాలకుండా ఉండడానికి, కొన్ని చేలల్లో పూత రాలిపోతుంటుంది, గూడ రాలిపోతుంటుంది. అలాంటి గూడ రాలిపోకుండా ఉండడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి సన్ మ్యాజిక్ అనేది పనిచేస్తుంది. అలాగే కాయ సైజ్ ఇంప్రూవ్ కావడానికి, మిర్చీలు అయితే వంకర్లు మిర్చి అంటారు, అవి పోకుండా ఉండడానికి, కాయ నాణ్యత పెంచడానికి, కాయ కలర్ పెంచడానికి, ఫ్రూట్స్ కలర్ పెంచడానికి, బరువు అంటే ఏంటంటే దాని వెయిట్ అనేది ఎక్కువ రావడానికి. వరిలో అయితే మీరు పొట్ట దశలో ఇది వాడుకుంటే ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, దిగుబడి అనేది ఎక్కువ రావడానికి, తాళ అనేది తక్కువ వస్తుంది. ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఈ సన్ మ్యాజిక్ ఏంటంటే ఇది ఇంకొక మిరాకిల్ రిజల్ట్స్ తీసుకొస్తుంది. ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్. అంటే మొక్కలో కూడా, మనిషిలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది తెలుసు, కానీ మొక్కలో విన్నారా ఎప్పుడన్నా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది? ఖచ్చితంగా అవుతుందండి. ఎలా అంటే కొన్ని కొన్ని పంటలు ఆ చెట్టు ఇంత ఉంటుంది, చెట్టు ఇంతే ఉండి అప్పుడే పూత అప్పుడే కాయ స్టార్ట్ అవుతూ ఉంటా ఉంటుంది. మరి అది దిగుబడి ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు? అది ఇంప్రూవ్ కావాలి కదా. ఎప్పుడైతే చెట్టు ఎదిగితే, చెట్టు పెరిగితే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. బ్రాంచెస్ ఎక్కువ వస్తే పూత ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. పూత ఎక్కువ వస్తే కాయగా మారడానికి ఆస్కారం ఉంది. కాయ పండుగ మారడానికి ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే చెట్టు ఇంత ఎత్తు ఉంది, అప్పుడే పూత కాత అని వస్తూ ఉంటాయి, పండు పండిపోతూ ఉంటాయి. అంటే అక్కడితోనే ఆగిపోతుంది మరుగుజ్జులాగా. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. ఈ సన్ మ్యాజిక్ ఎప్పుడైతే వాడతారో అలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఎప్పుడు పూత రావాలి చెట్టుకు, ఏ ఏజ్లో పూత రావాలి, ఆ పూతను ఎప్పుడు పిందెగా మార్చాలి, ఆ పిందెను ఎప్పుడు కాయగా మార్చాలి, ఆ కాయ ఎంత ఇంప్రూవ్ చేయాలి, ఆ కాయ కలర్ ఎంత ఇంప్రూవ్ చేయాలి అనేది చూసుకునేది సన్ మ్యాజిక్. ఒక దాన్ని ఏమంటారు సెక్యూరిటీ గార్డ్ లాగా చెట్టుకు వండర్ఫుల్గా పనిచేస్తుంది. ప్రతి పంటలో ఇది వాడచ్చు. సన్ మ్యాజిక్ను వాడినప్పుడు ఇట్లా పంటల దిగుబడికి మరియు నాణ్యతను ఇంప్రూవ్ చేయడానికి సన్ మ్యాజిక్ అనేది యూజ్ చేయండి. ఎంత వాడాలి అంటే 20 to 30 ml 15 లీటర్ ట్యాంక్కి మీరు పిచికారి చేయాలి. చెట్టు ఏజ్ని బట్టి, సైజుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మన దగ్గర సన్షీల్డ్. ఈ సన్షీల్డ్ అనేది మనకు 16 రకాల, మనకు 18 రకాల తెగుళ్ళు ఉంటాయండి. పంటలో 18 రకాల తెగుళ్ళు వస్తాయి. అంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్క తెగుళ్ళు వస్తుంటాయి. అంటే మామూలుగా 18 రకాల తెగుళ్లను ఒకే ఒక బ్రహ్మాస్త్రం అంటాం. ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉండాలంటే ముందే వాడుకోండి, వస్తే ఖచ్చితంగా ఇది వాడండి.
ఆ తెగుళ్ళను మీకు రా ఏదైతే తెగుళ్ళ నుంచి కాపాడడం జరుగుతుంది. ఎటువంటి ఫంగల్ డిసీజ్, ఫంగల్ ఫంగల్ అంటే ఫంగల్ సంబంధించిన డిజార్డర్స్ వస్తుంటా ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని మొ- వేరుకుళ్ళు అంటారు, కొమ్మకుళ్ళు అంటారు. ఇలాంటి వాటికి వండర్ఫుల్గా పనిచేస్తుంది సన్షీల్డ్. అక్కడ చూడొచ్చు మీరు, ఫోటోలో కూడా చూడొచ్చు సన్షీల్డ్ అనేది. ఇది ఒక పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది ఎటువంటి వ్యాధికారిక ఫంగస్లు ఉన్నా కూడా నియంత్రిస్తుంది. ఇది ఆ, ఎటువంటి ఫంగల్స్ మీకు చూపిస్తాను పెట్టండి. కాటన్లో అయితే ఇలాంటివి వస్తుంది, పాంపడగ తెగుళ్ళు అంటారు, ఇటు వేరుకుళ్ళు అంటారు. ఓకే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వేరుకుళ్ళు వచ్చి మొత్తము చెట్టంతా చనిపోయింది. ఇలాంటి తెగుళ్ళకు కూడా మన ఈ ప్రొడక్ట్ అనేది వాడచ్చు. వరిలో అయితే అగ్గి తెగులు అంటారు, బూజు తెగులు అంటారు, పిండి నల్లి అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తూ అంటారు. ఏ రకంతో పిలిచినా కూడా అది ఏదైతే దానికి సంబంధించిన బ్యాక్టీరియా ఉందో బ్యాక్టీరియాని సమూలంగా నాశనం చేయడానికి ఇది సన్షీల్డ్ అనేది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ సన్షీల్డ్ అనేది కూడా మీరు 1 లీటర్ నీటిలో 1.25 నుండి 2.5 గ్రామ్స్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇది ఎప్పుడు స్ప్రే చేయాలి అంటే, మీరు రేపు పంటకి స్ప్రే చేస్తున్నా అన్నప్పుడు ఈ రోజు నైట్ ఒక కుండలో, ఇది పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో నానబెట్టుకోండి, కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకొని మార్నింగ్ మీ ట్యాంక్కి ఇలా ఎక్కి తీసేసుకొని ఆ గ్రాములను బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే. ఇది అలా చేసుకోవచ్చు. ఎప్పుడు వాడాలి అంటే, మీరు పంట తెగుళ్ళు నాకు తెగులు రావద్దు అనుకుంటే ఫస్టే వాడండి. లేదు తెగులు వచ్చింది నాకు అంటే ఖచ్చితంగా 2 డోసులు వాడాల్సి వస్తుంది, 1 వీక్ ఒకటి. అలా అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ తెగులు నుంచి వెళ్ళి మీ పంటను కాపాడుకునే అవకాశం ఉంది. ఎనీ తెగులు, ఏ తెగులైనా పర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత మన దగ్గర సన్ కంట్రోలర్. కొన్ని భూములలో ఇదేంటంటే పురుగు, పెండల పురుగు అంటారు, కొన్ని కొన్ని ఏరియాలలో పెంట పురుగు అంటారు, పెండల పురుగు అంటారు, లబ్ధె పురుగు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఓకే. ఇలాంటి పురుగులు ఎక్కడ ఉంటాయంటే భూమిలో ఉంటాయండి. ఈ భూమిలో ఉండి ఏం చేస్తుంటా అంటే, ఏదైతే పంట పెడతామో మొక్క పెడతామో ఆ మొక్క పెట్టినప్పుడు వెంటనే అది ఏం చేస్తుంటా అంటే, అది కత్తెరలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏదైతే కాండంని కత్తెరలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొక్క మొత్తము చనిపోతూ ఉంటాడు. ఇట్లా తీస్తే ఊరికే వచ్చేస్తుంటాడు మొక్క. ఈరోజు నాకు ఒకరు పెట్టారు, వాట్సాప్ చేశారు. మిర్చిలో మిర్చి పెట్టారు, మిర్చిలో సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇదే ప్రాబ్లం వచ్చింది. మీరు ఎవరైతే ఈ జూమ్లో ఉన్నారో కావచ్చు వాళ్ళు, ఇది ఖచ్చితంగా వాడండి, సన్ కంట్రోలర్. ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇటువంటి బ్యాక్టీరియా సంబంధించిన తెగుళ్లకు నియంత్రిస్తుంది, అలాగే భూమిలో ఉన్న పురుగును చంపేస్తుంది. ఇది ఎకరాకు ఆ, 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయండి. లేదా మీరు భూమిలో పిచికారీ చేస్తేనే బెటరు. మీరు దీంతో దేంతో చల్లకండి, పిచికారీ చేయండి. మొక్క ఎక్కడ ఉందో అక్కడే మొక్క మొదల్లో ఇది స్ప్రే చేయాలి. దీంతో సన్ స్టిక్ అనేది ఒక 100 ml కలుపుకొని మీరు చేయండి, వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే. అలాగే సన్ ప్రొటెక్టర్, ఇది ఒక పురుగు మందు అనుకోవచ్చు మీరు. అంటే మామూలుగా బయట పురుగు మందులు అంటారు కదా, మరి ఇక్కడ కూడా పురుగు మందు ఉండడం ఏంటి అనేది ఒకటి డౌట్ వస్తుంది. ఇది ఏంటంటే కొన్ని ఆ, దాన్ని ఏమంటారు, ఆకులు, కాండములు, పువ్వులు, కాయలు, వీటి నుంచి తీసుకొచ్చి ఏదైతే ఆ సమ్మేళనం నుంచి వచ్చింది ఈ సన్ ప్రొటెక్టర్. ఇది ఏం చేస్తుంది అంటే ఈకో ఫ్రెండ్లీ లాగా పనిచేస్తుంది. అంటే ఏ పురుగు, ఏ పురుగైనా గొంగలి పురుగు కావచ్చు, కాయదొలుచు పురుగు కావచ్చు, మీకు కాండం దొలుచు పురుగు కావచ్చు, ఏదైతే లబ్ధ పురుగు కావచ్చు, అలాగే మనకు ఆకుతేలు పురుగు కావచ్చు, ఎనీ పురుగు, ఏ పురుగైనా కూడా, అండ్ గులాబీ రంగు పురుగు కావచ్చు, ఏ పురుగుకైనా మీరు ప్రొటెక్టివ్ వాడినప్పుడు ఏమవుతుంది, మీ పంట నాణ్యత పెరుగుతుంది, అలాగే ఆ పురుగు అనేది కూడా చనిపోతుంది. మరి బయట కూడా పురుగు మందు ఉన్నాయి కదంటే, బయట పురుగు మందు వల్ల ఏమవుతుందంటే ఏం నష్టం పోతున్నాం మనము, చెప్పా కదా ఇంతకుముందు. అంటే మన పెట్టుబడి పెడుతున్నాము, దిగుబడి అంతా రావట్లేదు, పురుగు చావట్లేదు, కానీ మనిషి మాత్రం చనిపోతున్నాడు. ఆ పురుగు మందు వాడితే పురుగు చావట్లేదు కానీ పురుగు మందు దాగి మాత్రం రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు.
అది చాలా బాధాకరమైన విషయం. కావున ఈ సన్ ప్రొటెక్టర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈకో ఫ్రెండ్లీ లాగా పనిచేస్తుంది. మనిషికి హాని ఉండదు. ఓకే. పర్యావరణానికి హాని ఉండదు. మొక్కకు హాని ఉండదు. భూమికి హాని ఉండదు. ఓకే. పురుగుకు మాత్రం హాని. కావున ఈ పురుగు మందు అనేది వాడుకోండి. ఇది ఎంత వాడచ్చు? 20 ml టు 30 ml 15 లీటర్ ట్యాంక్కి మీరు స్ప్రే చేయండి. ఏ పురుగు వచ్చినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత మన దగ్గర సన్ గార్డ్, గార్డ్ పేరులోనే ఉంది, ఒక రక్షణ కవచం, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే సన్ గార్డ్ అనేది ఎక్కువ శాతము మనము పాత పంట ఏం చేస్తుంటాము, అగ్గి పెడుతుంటాం, కాలబెడుతుంటుంటారు. కొన్ని ఏరియాలలో మంట పెట్టేస్తుంటారు. కానీ మన తాత ముత్తాతలు అలా చేయలేదండి. ఆ గడ్డిని తీసుకొచ్చి బయట పెట్టేది. కానీ మనం ఏం చేస్తున్నాం, అందులోనే కాలబెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది? మంచి చేసే బ్యాక్టీరియా భూమిలో ఉంటుంది. ఇది ఏమవుతుంది? అది నశించిపోతుంది. వానపాములు కంటికి కనబడకుండా వెళ్ళిపోయినాయి. కా మళ్ళీ కార్బన్ ఎక్కువ అవుతుంది. మనం అంటు పెడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది? బూడిద ఎక్కువ వస్తుంది. ఆ బూడిద వల్ల మీ పంట దిగుబడి వస్తుంది అనుకుంటున్నారా? నో, తగ్గిపోతుంది. కావున దయచేసి దయచేసి భూమిలో ఏదైతే మొక్క పెడుతున్నారో ఆ మొక్కకు సంబంధించిన అవశేషాలు ఏదైతే ఉందో దాన్ని కాల్చకండి, బయట వేసేయండి. ఓకే. బయట వేసి కాలబెట్టండి కావాల్సి ఉంటాయి. కానీ మళ్ళీ అదే పంటలో దాంట్లో ఆ భూముల్లో వేసి అందులోనే మళ్ళీ పంట వేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు నష్టం జరుగుతుంది. దయచేసి చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే సన్ గార్డ్ ఏం చేస్తుంది? అలాంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలని తొందరగా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. మీరు ఏదైతే పాత పంట ఉందో ఆ పాత పంటను తొందరగా కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఇందులో భూమిలో హానికరమైన శిలీంధ్రాలను నాశనం చేస్తుంది, పెరగకుండా చేస్తుంది. మళ్ళీ బ్యాక్టీరియా సంఖ్య, అంటే మంచి బ్యాక్టీరియా సంఖ్య వేగంగా పెరుగుతుంది. అంటే వానపాములు వేగంగా, మీరు సన్గాడ్ వేసిన పొలం చూడండి, వానపాములు పైకి వస్తాయి. నేను చూశాను స్వయంగా. వానపాములు అయితే విపరీతంగా వస్తాయి. రైతు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంత బాగా పనిచేస్తుంది సన్గాడ్. సన్గాడ్ ఎప్పుడైనా మీరు భూమిలో ఇచ్చేయండి. భూమిలో సాయిల్ కేర్తో పాటు ఈ సన్గాడ్ కనుక ఇచ్చినట్టయితే, ఫస్టే స్టార్టింగ్ దశలో ఇచ్చినట్టయితే మీ పంటలో ఏదైతే పాత పంటకు సంబంధించిన వ్యర్థాలను తొందరగా కుళ్ళిపోయేటట్టు చేసి దాని నుంచి వచ్చే ఏదైతే చెడు బ్యాక్టీరియా ఉందో, చెడు కీటకాలు ఉన్నదో అది చెట్టుకు రాకుండా కాపాడడం జరుగుతుంది. ఒక గాడ్ లాగా, ఒక రక్షణ కవచం లాగా. ఒక ఎకరాకి 1 లీటర్ వాడండి. 200 లీటర్లో కలిపి మీరు కంపోస్ట్లో కలిపి చల్లండి, లేకపోతే స్ప్రే అనేది చేసుకోండి కింద. ఓకే. ఇది సన్గాడ్. తర్వాత సూపర్ స్ట్రైకర్. సూపర్ స్ట్రైకర్ అంటే ఏంటి? ఇది దోమ జాతికి సంబంధించిన ఏదైతే పంటలకు ఎక్కువ శాతం ఏమొస్తుంది, తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, ఇలాంటి రకరకాల ఏవైతే బ్యాక్టీరియా సారీ దోమలు వస్తూ ఉంటాయి. ఎగిరే పురుగు, రెక్కల పురుగులు అంటారు. ఇవి వస్తూ ఉంటాయి. దీనివల్ల పంట నాశనం అయిపోతుంది. దీనికి ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఏంటంటే సూపర్ స్ట్రైకర్. ఈ సూపర్ స్ట్రైకర్ అనేది 100% ఆర్గానిక్ బేస్డ్లోనే ఉంది కాబట్టి ఎటువంటి భయం లేదు, మీరు వాడచ్చు. పంటలకు రోగనిరోధక శక్తి వండర్ఫుల్గా పెంచుతుంది ఇది, ఈ సూపర్ స్ట్రైకర్ అనేది. కావున ఇది మీరు ఏదైతే సన్స్టిక్తో కలిపి మీరు స్ప్రే చేయండి. దోమ విపరీతంగా ఎక్కువైపోయింది అన్న వాళ్ళకు ఇది వాడండి. అలాగే రెక్కల పురుగు ఎక్కువ ఉంది అన్నవాళ్ళు, నల్లి ఎక్కువ ఉన్నది అన్నవాళ్ళు ఇది వాడుకోండి. ఇది కూడా మీరు ఎట్లాంటివి చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఇలాంటి దోమకి. ఓకే. ఇక్కడ 20 ml టు 30 ml ఇది కూడా వాడుకోవచ్చు. 15 లీటర్ ట్యాంక్కి స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గర షుగర్ కేన్ కిట్ ఉంది. ఇక్కడ షుగర్ కేన్ ఎవరు పండియట్లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కిట్ ఉంది. ఎవరైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ పండిస్తున్నారో వాళ్ళకి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటారు. ఇది ఇప్పుడు కొత్త ప్యాక్లో వచ్చింది. మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇది ఒక ప్యాక్ వాడితే మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టనవసరం లేదు. అంటే ఎక్కువ మందులు వాడనవసరం లేదు, ఎక్కువ యూరియా వాడనవసరం లేదు, ఎక్కువ ఏది వాడనవసరం లేదు. ఇందులోనే అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మీరు ఇది వాడినప్పుడు ఏమవుతుంది, ఆ సైజుని ఇంప్రూవ్ చేస్తుంది, కలర్ ఇంప్రూవ్ చేస్తుంది, బరువు ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. కావున ఖచ్చితంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కిట్ అనేది వాడండి. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్ అండ్ ఫ్లవర్స్ కూడా వాడచ్చు.
కొన్ని ఫ్లవర్స్ తోటలు ఉంటాయి, అంటే బంతి తోటలు, మల్లె తోటలు. వీటికి కూడా వండర్ఫుల్గా వాడండి. మంచి దిగుబడి అనేది, ఈల్డ్ అనేది బాగా వస్తుంది. ఓకే, ఇక్కడ రిజల్ట్స్ చూడండి, మన ప్రొడక్ట్స్ వాడిన రిజల్ట్స్ చూడండి. ఇక్కడ రైతును రాజ్ చేయడానికే మన సనెట్స్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అందరూ రైతే రాజు, రైతే రాజు అన్నారు, కానీ అందరూ రాజులే, కానీ రైతు మాత్రం రాజు కావట్లేదు. కానీ రైతు రాజు కావాలంటే ఏం చేయాలి? మన సనెట్స్ ప్రోడక్ట్ వాడడం వల్ల తన పంటని, తన భూమిని కాపాడుకునే వాళ్ళు అవుతాడు. అలాగే ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు, పెట్టుబడి తగ్గించుకోవచ్చు. పెట్టుబడి అయితే చాలా మటుకు తగ్గించుకోవచ్చు. పెట్టుబడి ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే, మీరు ఫస్ట్ ఇయర్ ఒక 25%, 30% పెట్టుబడి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ 50% తగ్గించుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ 75%, ఆ నెక్స్ట్ ఇయర్ 100% కెమికల్ లేని వ్యవసాయం అనేది మనం చేయొచ్చు. దాన్ని ఉద్దేశంగానే కంపెనీ మనకు తీసుకురావడం జరిగింది. నా డ్రీమ్ కూడా ఏంటంటే, నా డ్రీము ఒక మినిమం ఒక 100 మంది రైతులతోని నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయించాలనే ఒక డ్రీమ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా అది నేను చేస్తాను. ఓకే, ఇలా మేము వాడించిన ప్రొడక్ట్స్ అండి. వాడక ముందు, వాడిన తర్వాత ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ, పత్తిలో కానీ, వరిలో కానీ, మిర్చిలో కానీ, బిఫోర్ ఆఫ్టర్. మిరపకు బొబ్బెర తెగులు, బొబ్బెర, తెల్లదోమ, పచ్చదోమ, తామర నల్లి, వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం సూపర్ స్ట్రైకర్. ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ అనేవి మన కంపెనీ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం, మెయిన్ మోటో ఏంటంటే, ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి, సేంద్రియ వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతోనే తీసుకురావడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో సీడ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా అది పెద్ద గుడ్ న్యూస్. మనం వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు, నేను ఈ యొక్క సెషన్లో ఏ ఒక్క రైతుకు ఒక్క పాయింట్ కనెక్ట్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళండి, చిన్న చిన్నగా మళ్ళండి, ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా మళ్ళినప్పుడు మనం మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మనం ఆర్గానిక్ ఫుడ్ తింటాం, మనం ఆరోగ్యవంతంగా ఉంటాము. మనం ఆరోగ్యవంతంగా ఉండడం కాకుండా దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలి అనేది ఒక ఉద్దేశంతోనే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్.